హోలీని మనం తరచుగా రంగుల పండుగగా, సరదా, సంగీతం, ఉత్సాహంతో నిండిన రోజుగా చూస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? హోలీ ఎప్పుడు శీతాకాలం చివర్లోనే ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు వేసవి మధ్యలో లేదా వర్షాకాలంలో కాదు? ఈ సమయం యాదృచ్ఛికంగా కాకుండా మన ఆరోగ్యం, చర్మ సంరక్షణ, ఋతుపవన మార్పులతో జాగ్రత్తగా అనుసంధించబడిందని ఊహించండి. ఈ రోజు మనం రంగులు, సంబరాల దాటి హోలీ ఎందుకు భారతదేశంలో శీతాకాలం ముగింపును సూచిస్తుందో దాని వెనక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకుందాం. చలికాలం ముగిసి వసంతం ప్రారంభమైనప్పుడు పరిసరాలు వేగంగా మారిపోతాయి. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, కానీ రాత్రులు ఇంకా చల్లగా ఉండొచ్చు. ఈ తరచూ మారే వాతావరణం మన శరీర రోగనిరోధక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. చలికాలంలో మన శరీరం చల్లదనానికి అలవాటు పడుతూ మెటబాలిజాన్ని మందగించి శక్తిని దాచుకుంటుంది. ఋతువు అకస్మాత్తుగా మారినప్పుడు రోగనిరోధక వ్యవస్థకు మళ్లీ సరిపడేలా సర్దుబాటు కావడానికి కొంత సమయం అవసరం. సాంప్రదాయంగా హోలీని సింథటిక్ రసాయనాలతో ఆడేవారు కాదు. ఆ రంగులు ప్రకృతిలోని పూలు, ఔషధాలు, మొక్కల నుండి జాగ్రత్తగా ఎంపిక చేసి తయారు చేసేవారు. ఈ సహజ రంగులు కేవలం చూపుకు అందంగా ఉండేవి కాదు. వాటిలో చర్మాన్ని రక్షించే లక్షణాలు కూడా ఉండేవి. ఉదాహరణకు టేసు వంటి పూలతో నారింజ, ఎరుపు రంగులు తయారు చేసేవారు. నిమ్మ, పసుపు వంటి ఔషధాలు సాధారణంగా ఉపయోగించేవారు. శాస్త్రీయ దృష్టికోణంలో చూస్తే ఈ మొక్కలు చాలా వాటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ సమ్మేళనాలు ఉంటాయి.